ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏమి అంటే మనకు చాలా ఆలోచనలు వస్తాయి. 30,000 to 80,000 థాట్స్ అనేది పర్ డే ఒక మనిషికి యాన్ యావరేజ్గా వస్తాయి. అందులో 95% ఆఫ్ ద థాట్స్ ఆర్ నెగటివ్ అండ్ రిడండెంట్, అంటే యూజ్లెస్ ఉంటుంది, నెగటివ్ ఉంటుంది, అంటే పనికి మాలిన ఆలోచనలే వస్తూ ఉంటారు. మ్యామ్ 17 సెకండ్స్ మేనిఫెస్టేషన్ అని చెప్తుంటారు కదా, ఆ మేనిఫెస్టేషన్ ఎలా చేస్తారు మ్యామ్? ఎస్, 17 సెకండ్స్ మేనిఫెస్టేషన్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అని చెప్పొచ్చు, కొంచెం అడ్వాన్స్ టెక్నిక్ అని కూడా చెప్పొచ్చు. సో ఫస్ట్ మనం ఈ 17 సెకండ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఎవరైనా సరే మనము ఈ 17 సెకండ్స్ కానీ ఒకే థాట్ మనం రిలీజ్ చేసాము అంటే యూనివర్స్లోకి అది మేనిఫెస్ట్ అయిపోతుంది. అది అన్నమాట అండర్లైన్, అది రూల్ అన్నమాట. సో కానీ చాలామంది అనుకుంటారు నిజంగా పాసిబుల్లా అని. నిజంగానే పాసిబుల్, కాకుంటే ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాలు కొన్ని ఉన్నాయి, అది మీకు చెప్తాను. సో కమెంట్ బాక్స్లో మీరు రాయండి, యాన్ యావరేజ్గా ఒక మనిషికి ఎన్ని ఆలోచనలు వస్తుంది ఒక రోజులో. నీకేమైనా తెలుసా మరి? అంటే కొంతమంది లక్షలు, కొంతమంది కోట్లు ఉంటాయి. నాకైతే మాత్రం ఖచ్చితంగా కోట్లలో వస్తాయి. అనేసి రావు. సో ఎన్ని థాట్స్ వస్తాయి అంటే యాన్ యావరేజ్ ఒక మనిషికి ఒక రోజులో 60,000 నుంచి 80,000 వరకు ఆలోచనలు వస్తాయన్నమాట. సో అన్ని ఆలోచనలు వచ్చినప్పుడు 17 సెకండ్లు ఒక ఆలోచన మీద ఉండడం అనేది చాలా కష్టమైన పని. అవునా? అవును. సో ఇప్పుడు కూడా నువ్వు కళ్ళు మూసుకొని ఒకసారి చూసావు అంటే 1000 ఆలోచనలు ఉంటాయి. సో అందుకే మన ఆలోచనలు అది మేనిఫెస్ట్ అవ్వవు. మీకు అర్థమవుతుంది కదా? సో ఇక్కడ ఏంటి అంటే ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మీరు ఋషులు చూసారు అంటే వాళ్ళు ఒకే దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటారు, సింగిల్ పాయింట్ ఫోకస్ అంటారు. సో అలా ఎప్పుడైతే మనం చేసామో అప్పుడు మనకి మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏమి అంటే మనకు చాలా ఆలోచనలు వస్తాయి. 60,000 to 80,000 థాట్స్ అనేది పర్ డే ఒక మనిషికి యాన్ యావరేజ్గా వస్తాయి. అందులో 95% ఆఫ్ ద థాట్స్ ఆర్ నెగటివ్ అండ్ రిడండెంట్, అంటే యూజ్లెస్ ఉంటుంది, నెగటివ్ ఉంటుంది, అంటే పనికి మాలిన ఆలోచనలే వస్తూ ఉంటుంది. అంటే నేను వేస్ట్, నాకు ఇది కాదు, అది కుదరట్లేదు, నాకు అప్పులు ఉన్నాయి, నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉంది, నా పిల్లం సరిగ్గా మాట్లాడట్లేదు, నాకు ఆరోగ్యం బాగుండట్లేదు అని ఎంతసేపు నెగటివ్ యూజ్లెస్ థాట్సే మనకు వస్తూ ఉంటుంది. అందుకే ఆ 17 సెకండ్స్లో మనం ఫోకస్ చేయాలంటే చాలా కష్టం. సో దానికి ఏంటి అంటే ప్రాక్టీస్ ఉండాలి, మనకి ఫోకస్ మైండ్ ఉండాలి. అందుకే మనం ఓకే మెడిటేషన్ చేయండి, రిలాక్సేషన్ చేయండి అని చెప్తూ ఉంటాం. ఎప్పుడైతే మనము ఈ రిలాక్సేషను, మెడిటేషను ఇవన్నీ కొంచెం పట్టు వస్తుందో అప్పుడు మనకి మైండ్ అనేది కామ్గా ఉంటుంది. ఆ కామ్ స్టేట్లో మనము ఫోకస్ అనేది ఒకదాని మీద, అప్పుడు ఆలోచనలు అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీరు ఈ 17 సెకండ్స్ మేనిఫెస్టేషన్ చేయాలనుకున్న వాళ్ళు మార్నింగ్, ఎస్పెషలీ మార్నింగ్ టైమ్స్ మీరు ఏ టైంకి లేస్తే సో ఆ 10 నుంచి 15 నిమిషాల వరకు మనకి ఆల్ఫా స్టేట్లో ఉంటుంది మన బ్రెయిన్ అనేది, బ్రెయిన్ వేవ్స్ అది మళ్ళీ ఇంకో వీడియో చేద్దాము. సో ఎప్పుడైతే మనకి ఆల్ఫా స్టేట్లో ఉంటుందో మన బ్రెయిన్, ఆ టైంలో మనకి థాట్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ అది మనకి అప్పుడు ఏవైతే ఆలోచనలు చేస్తామో అది మనకి యూనివర్స్కి రీచ్ అవుతుంది, మన సోల్కి రీచ్ అవుతుంది, వెంటనే మేనిఫెస్టేషన్ అవుతుంది. సో ఆ టైంలో మనం ఫస్ట్ రిలాక్స్ అయిపోవాలి, ఫస్ట్ బాడీని రిలాక్స్ చేసుకోవాలి. అంటే ఎక్సర్సైజ్లు చేయమని కాదు, జస్ట్ వీ నీడ్ టు ఫీల్ ఓకే, రిలాక్స్ అవర్ హెడ్, అప్పర్ బాడీ, లోవర్ బాడీలో ఫస్ట్ మన ఫిజికల్ రిలాక్సేషన్ అయ్యి నెక్స్ట్ మెంటల్గా కంప్లీట్గా రిలాక్సేషన్ అయినప్పుడు, థాట్స్ ఏమీ లేనప్పుడు అప్పుడు మనము ఓకే నాకు ఇది కావాలి, నాకు జాబ్ కావాలి, లేదా నా బిజినెస్ గ్రోత్ కావాలి, ఒక మ్యారేజ్ కావాలి, కార్ కావాలి, ఏదైనా ఒక ఆలోచన ఒకటి తీసుకోవాలి. ఆ ఒకటి తీసుకొని 17 సెకండ్స్ అది ఆ ఆలోచన అంటే ఆ కోరిక మేనిఫెస్ట్ అయినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాము. లెట్స్ సే నీకు కార్ కావాలి, ఆ కార్ వచ్చింది, నీ ముందు ప్రత్యక్షమైంది, నువ్వు ఎలా ఫీల్ అవుతావు? కదా, లైక్ యూ ఫీల్ క్రేజీ, యూ ఫీల్ ఎగ్జైటెడ్, యూ ఫీల్ జాయ్ఫుల్. ఆ ఎమోషన్స్ని ఇక్కడ రిలీజ్ చేయాలన్నమాట. జస్ట్ కళ్ళు మూసుకొని యాజ్ ఇఫ్ ఓకే నేను అది స్టీరింగ్ పట్టుకున్నాను, గేర్ వేస్తున్నాను, క్లచ్ తొక్కుతున్నాను,
యాజ్ ఇఫ్ యూ ఆల్రెడీ గాట్ దట్ కార్ అనేటట్లు ఆ ఎమోషన్ అన్ని నువ్వు రిలీజ్ చేయాలి. సో ఆ 17 సెకండ్స్ ఒకే దాని మీద థాట్ ఉంటే అప్పుడు ఇంకొక 17 సెకండ్స్ మనం జోడించాలి. ఓకే. నాట్ ఓన్లీ దట్ 17 సెకండ్స్, ఇంకొక ఒక్క థాట్ మీద ఉన్నప్పుడు ఇంకొక థాట్ వస్తుంది. ఏమి అంటే, ఓకే నాకు కార్ ఉంది నా కళ్ళు ముందు, నెక్స్ట్ ఏం చేస్తాను, నేను కార్లో కూర్చుంటాను, దాన్ని ఇలా స్టీరింగ్ పట్టుకుంటాను, అది ఇంకొక థాట్ అనమాట. ఓకే అది పట్టుకున్న తర్వాత ఇంకెట్లా ఉంటుంది, వావ్ ఐ ఫీల్ ఎగ్జైటెడ్ అని ఇంకొక థాట్ వస్తుంది. ఇలా మనకి ఒక 4 థాట్స్ అంటే 17x4 అంటే 68 సెకండ్స్ గాన మనం ఒక థాట్ మీద ఉంటే, ఒక థాట్ పెట్టుకొని ఆ కంప్లీట్గా యాజ్ ఇఫ్ ఆ కోరిక మనకు తీరితే ఎలాంటి ఫీలింగ్స్ జనరేట్ చేస్తామో అలా 68 సెకండ్స్ కన్నా మీరు దాన్ని ఆలోచించారు అంటే ఏ కోరిక అయితే కావాలో డెఫినెట్గా మేనిఫెస్టేషన్ అనేది వెరీ క్విక్గా జరిగిపోతుంది. వావ్ మ్యామ్, సీరియస్లీ ఇప్పటివరకు 17 సెకండ్ మేనిఫెస్టేషన్ గురించి ఎంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఎక్కడా చూడలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్స్ అగైన్. ఇన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరే సరిపోదు. సో తప్పకుండా మీ నుంచి ఇంకా మరెన్నో కాన్సెప్ట్స్ మన ఆడియన్స్ తెలియజెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇలాంటి కాన్సెప్ట్స్ గురించి అయి ఉండొచ్చు, లేదంటే ఈ నాలెడ్జ్ అయి ఉండొచ్చు, ఈ సబ్జెక్ట్ గురించి మీరు మరింత తెలుసుకోవాలి, మన ప్రాబ్లమ్స్కి ఇందులోంచి సొల్యూషన్ దొరుకుతుంది అని మీరు ఆశించినట్లయితే కన్ఫర్మ్గా మీకోసం ఒక ఫ్రీ ఈ వర్క్షాప్ అనేది మ్యామ్ కండక్ట్ చేయబోతున్నారు. అయితే ఆ ఫ్రీ వర్క్షాప్లోకి మీకు ఫ్రీ ఎంట్రీ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక పని చేయాలి. ఏం లేదు, సింపుల్గా కామెంట్ సెక్షన్లో మీకోసం ఇచ్చిన ఈ గూగుల్ ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్ని ఫిల్ చేయండి. మీ డీటెయిల్స్ ఫిల్ చేయగానే మ్యామ్ వాళ్ళ స్టాఫ్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. సో సింపుల్. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.